మహాభారతంలో భీష్ముడు ఎందుకు ఇష్టమరణం వరం పొందాడో తెలుసా? భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన హస్తినాపుర రాజు శాంతను కుమారుడు. ఒకరోజు శాంతను సత్యవతి అనే యువతిని ప్రేమించాడు. కాని సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. సత్యవతి కుమారుడే రాజు కావాలని అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని వదిలేస్తానని మరియు ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చాలా కఠినమైనది. అందుకే దేవతలు ఆశ్చర్యపోయారు. అప్పుడు శాంతను సంతోషించి దేవవ్రతుడికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే, తనకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణించే శక్తి, అంటే ఇష్టమరణం. ఆ ఘోర ప్రతిజ్ఞ వల్లే దేవవ్రతుడు భీష్ముడు అని ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.